సాక్షి పేపర్‌లో ఒక బ్యానర్ ఐటెమ్ ఇచ్చారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అన్నదాతల పరిస్థితి అని చెప్పి. దీనికి సంబంధించి పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సెకండ్ డే పర్యటిస్తుండు. 3 రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు వచ్చారు. అక్కడ అరటి రైతులు ప్రధానంగా వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నట్టు. గతంలో ఇంటికొచ్చి ఆర్డర్ తీసుకునేది. అరటికి సంబంధించి రైతుల దగ్గరకు వచ్చి మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు కొనుక్కోవటం కోసం అడ్వాన్సులు ఇచ్చిపోయే పరిస్థితి. ఇప్పుడు అదే కాంట్రాక్టర్లు అదే వ్యాపారుల చుట్టూ రైతులు తిరిగితే పట్టించుకోని పరిస్థితి. అత్యంత దీనమైన పరిస్థితి అరటి రైతుల పరిస్థితి ఉంది. వాళ్ళ పరామర్శకి రైతులు అరటి రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి, పత్తి, చెరుకు, పొగాకు, చీని, మామిడి ఇట్లా ఒక్కొక్క క్రాప్ వచ్చిన ఉల్లి ఇట్లాంటి ఒక్కొక్క క్రాప్ వచ్చినప్పుడు ఒక్కొక్క వాళ్ళకి సంబంధించిన సమస్యలు బయటకు వస్తున్నాయి. దానిపైన పత్రికలు, టీవీ ఛానళ్ళు చెప్తున్నాయి. ఈ కొన్ని టీవీ ఛానల్ పత్రికలు లేదు అసలు బాధే లేదు రైతులు దర్జాగా ఉన్నారని చెప్తున్నాయి. మొత్తానికైతే రైతులు వాస్తవంగా సరే రాజకీయాలు పక్కన పెడితే వాస్తవంగా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళని ఆదుకోవాలి. ఆగమైపోయారు రైతులు. ఆదుకోండి అని రైతులు వేడుకుంటున్నారు. సరే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించిండా లేదా పరామర్శిస్తే ఆయన రాజకీయ విమర్శలు ఏం చేసిండు పక్కన పెడితే వాస్తవ పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళ అన్నదాతల పరిస్థితి ఆగమైపోయారు. ఆ ఆగమైన అన్నదాతలను కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అది అసలు ఆగమైన రైతుల గురించి ఆలోచించకుండా రైతన్నా నేను మీకోసం ఉన్నా అంటున్నాడు. దేనికి ఉండి వారం రోజులు కార్యక్రమం చేశారు. ఇప్పుడు అది నడుస్తూ ఉంది. రైతన్నా మీకోసం మన మండే నుంచి మళ్ళా సండే వరకు ఉంటుంది. మరి రైతన్నా మీకోసం మేము వస్తున్నాం అన్న దాంట్లో ఈ అరటి రైతుల సమస్యలు, పొగాకు రైతుల సమస్యలు, పత్తి రైతులు, వడ్ల రైతులు, మొక్కజొన్న రైతుల సమస్యలు ఎందుకు లేవు? వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధర, పండించిన పంటకు అమ్ముకునే మార్కెటింగ్ వ్యవస్థ, కొనుగోలు కేంద్రాలు, కొన్న తర్వాత దానికి సంబంధించిన పైకం వెంటనే ఇచ్చే ఏర్పాటు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఈ విషయాలు లేవు. ఇవి తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. ప్రచారం, మీరు నీళ్ళు ఎట్లా సేవ్ చేయాలో మేము చెప్తాం, బిందు సేద్యం ఎట్లా చేయాలో చెప్తాం, టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి. ఇది ఎవరికి కావాలి? ఇది ఎప్పుడు చెప్పాలి? పంట వేసే ముందు చెప్పాలి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టండి అవసరం అయితే. పంట వేసి వాళ్ళు పీకెల్లో కష్టాల్లో కూరుకుపోయిన తర్వాత మీరు పోయి రైతన్నా మీకోసం అన్న రా నేను చెప్తా రచ్చబండ దగ్గరకు రా ఎట్లెట్ల పంట పండియాలంటే పంట పండియటం తెలుసు, పండించిన పంటను అమ్మటం మీకు తెలవాలి. ఇప్పుడు పండించిన పంట ధర ఇయటం మీకు తెలవాలి. ఇది అగమ్యగోచరంగా ప్రజలకు రైతులకు నష్టం జరుగుతుందంటే డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడా అని అంటాడు. అన్నీ అన్నీ చేసేస్తా అంటాడు. కానీ ఏది చేయడు. క్వింటా ఉల్లి 1,200కు కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు. అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. వాటన్నిటిని మించి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్ ఏదో ఒక అంశంపై తెరపైకి తెస్తారు. దాన్నే ఎల్లో మీడియాలో వదలగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రైతుల పరిస్థితి బస్టాండ్లో ఉన్నట్టుంది. ఇది దళాలతో కుమ్మక్క అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్. మా హయాంలో టన్ను అరటి 25,000 నుంచి 32,000 వరకు అమ్ముకోగలిగాం. అప్పట్లో ప్రత్యేక రైళ్ల ద్వారా ఎగుమతి చేశాం. ఇప్పుడు 2,000కు కూడా కొనేవారు కరువయ్యారు. పెట్టుబడి సాయం 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమా హుష్కాకైంది. ఇన్పుట్ సబ్సిడీ 1,100 కోట్లు ఎగ్గొట్టారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి కింటాకు 1200తో కొంటామన్నారు. ఎక్కడకు అన్నారు. హెక్టార్కి 50,000 సాయం చేస్తామన్నారు. చేశారా? చంద్రబాబు వచ్చాక ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి. ఫీజు బకాయిలు అందక చదువుకునే పిల్లలకి తీవ్ర బదులు. బాబు ఇప్పటికైనా డ్రామాలు ఆపి సమస్యలు పరిష్కరించండి, లేదంటే వీళ్ళందరి తరపున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం అని చెప్పి ఇక అనేక అంశాలు ఫీజు రీంబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి అన్ని మాట్లాడారు. రైతుల కోణంలో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా యూరియా కొరత వస్తే ఏం చెప్పారంటే ఒక్కొక్క రైతుకి 8,000 రూపాయలు మేము ఇస్తాం ఒక ఎకరానికో ఏదో అని చెప్పారు. ఒక ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తాం, మీరు యూరియా వాడకుండా ఉండండి అన్నాడు. మరి ఎడిపోయిందో తెలియదు. అంటే సమస్య వచ్చినప్పుడు ఇక బురదలో రాయి వేసుకొని ఒడ్డెక్కినట్టు చేస్తాడు తప్ప శాశ్వతమైన పరిష్కారం లేదు. ఉల్లి రైతుల సమస్య వస్తే ఒక హామీ ఇచ్చారు. 1,200 రూపాయల క్వింటాకు కొంట 50,000 హెక్టార్కి ఇస్తా అని చెప్పి. మామిడి రైతుల సమస్య వస్తే ఇంకోటి చెప్పాను. అంటే మాటలు కడుపు నిండుతున్నాయా? మాటలతోనే అన్నదాతల కడుపు నిండిద్దా? మాటలతోని సమస్యల పరిష్కారం అయితాయా? పూర్తిగా మాటలకు పరిమితం అయ్యారు, చేతలు వదిలేశారని స్పష్టంగా వాస్తవంగా రైతుల్లో కూడా చర్చ ఉంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రస్తావించింది.
ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వం అరటి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మామిడి రైతులు కానీ ఇట్లా రకాల వాళ్ళ వాళ్ళ ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి కనీసం. వదిలేశారు. ఇది చేయకపోగా రైతన్న మీకోసం అన్నని మళ్ళీ ఒక డైవర్షన్ ఇష్యూ, ఇక మేము ఏదో చేస్తామని. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కౌంటర్గా మాట్లాడారు. మీ 5 సంవత్సరాల పరిపాలన ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వచ్చింది? మీరు మార్కెటింగ్ ఎక్కడ చేశారు? నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలు. సరే ఆయన చెప్పేయన్ని అబద్ధాలు అనుకోండి, ఆయన ఏమి ఇయ్యలేదనుకోండి, ఇన్పుట్ సబ్సిడీ ఇయ్యలే, బీమా ఇయ్యలే అని కొద్దిసేపు అనుకోండి. మీరేం చేస్తున్నారు అనేది కదా ప్రధానం. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మంచి జరిగి ఉంటే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు అనేదన్న కాన్సెప్ట్ పెట్టుకోవాలి కదా మీరు. ఆదుకోవాలి కదా రైతుల్ని. మిమ్మల్ని ఎన్నుకున్న పద్ధతి ఏంటి? మీరు ఎన్నికైన పద్ధతి ఏంటి? ఎందుకు ఎన్నికయ్యారు? దేనికోసం? అంటే గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో విమర్శించడానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసింది అదే కదా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన బాగలేదు, మొత్తం రాష్ట్రం అధోగతి పాలైంది, విధ్వంసం అయింది అంటారు. మళ్ళీ అదే చెప్తున్నారు. అది కాదు కదా చెప్పాల్సింది. మీరేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? ఆయన విధ్వంసకారుడు అన్నారు, మీరు వికాసవంతులు కదా. ఎందుకు ఈరోజు రైతులు అదే వరదలో బురదలో ఉన్నారు, అదే కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు? వాళ్ళని కాపాడండి. రాజకీయ విమర్శలు కాకుండా ఆగమైపోయిన అన్నదాతని ఆదుకోండి, కాపాడండి. ఇది రైతులు కోరుకునేది. రైట్. వెల్లువెత్తిన జనాభిమానం పబ్లిక్ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా పబ్లిక్ వస్తున్నారు. వీళ్ళు ఆ పబ్లిక్ని చూసి అయిపోయింది 2029లో రప్ప అని వీళ్ళు ఫ్లెక్సీలు పెడతారు. అంటే ప్రజలు వస్తే మీటింగులకు వచ్చే ప్రజలంతా ఓట్లేయరు. మీటింగులకు వచ్చే ప్రజలంతా నిజంగానే ఓట్లేస్తే, ఓట్లు వేయాలంటే రాజకీయాలలో ప్రజల పక్షాన ఉద్యమాలు చేయాలి వాస్తవంగా. ఇటువంటి పర్యటనలు, ఉద్యమాలు, పరామర్శలు, వాళ్ళ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండు నిలదీయటం ఇవి చేస్తే తప్ప మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే లక్షల మంది వస్తారంటే వస్తారు. ఆ లక్షల మంది వచ్చిన వాళ్ళు ఓటేస్తారా, అది ఓట్లలో కన్వర్ట్ అయితే అని చూసుకోవాలి. ఎందుకంటే మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎన్నికల్లో 2024 ఎన్నికల ముందు ఎక్కడ చూసిన కుప్పలు ఇసుకేస్తే రాలినంత జనాలు, ఓటు రాలి 11 సీట్లు వచ్చింది. ఇదే చిరంజీవి గారు పార్టీ పెడితే జనాలు ఫుల్గా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్తే ఫుల్గా వస్తారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయినా ఇసుకేస్తే రాలినంత ప్రజలు వచ్చారు. కానీ ఆయన కూడా గెలవాలి చివరికి. అటు నాయకుడు, ప్రజలు రావటం, ఆ వచ్చిన ప్రజలనే చూసుకొని ఇదే ఓట్లు, ఇదే గెలుపు, ఇంక అయిపోయింది అనే పద్ధతిని కార్యకర్తలకి అది మైండ్లోకి ఇంజెక్ట్ చేయొద్దు. కార్యకర్తలకు కష్టపడటం నేర్పండి, ప్రజల పక్షాన్ని నిలబడటం నేర్పండి, ప్రజల ఉద్యమాలు చేయటం నేర్పండి. అది తప్ప ఇక పబ్లిక్ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి చెయ్యి ఊపితే ప్రజలు వస్తున్నారు కాబట్టి, కేరింతలు కొడుతున్నారు కాబట్టి, అభిమానంతో ఉన్నారు కాబట్టి ఓట్లు వేస్తారంటే అభిమానం వేరు, ఓటు వేరు. ఓటుకు అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే ఓటేస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో నవరత్నాలను ఇస్తే బటన్లు నొక్కుతుండు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు, అప్పులమయం చేస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చివరికి ఏ నవరత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిండో వాటిని ఇంకా నేను ఒక 1000-500 కలిపి ఎక్కువ ఇస్తా అని చెప్పిన పరిస్థితి. అది అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మత్స్యకారుల భరోసా కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, వాహనమిత్ర కావచ్చు, ఇట్లా అనేక స్కీములు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ ఆయన ఇచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాయి. అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 టైమ్స్ ముఖ్యమంత్రి చేసినారు కానీ ఎప్పుడు లేవు. అయినా అనివార్యంగా అవసరం ఆయనకి. ఓట్లు వేయించుకోవాలి, సీట్లు గెలవాలి, సీట్లో కూర్చోవాలి. కాబట్టి ఏ బటన్లు అయితే అప్పులు చేస్తున్నాయి అన్నాడో, ఏదైతే విధ్వంసం అన్నాడో అదే విధ్వంసాన్ని ఆయన టేక్ ఓవర్ చేసుకున్నాడు, అడాప్ట్ చేసుకొని వాటికి ఇంకా అదనంగా ఇస్తాడు. కాబట్టి అలాంటి ప్రజలు అది చూస్తారు, గెలిస్తే ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తాను అనేది తప్ప జనాలు వస్తే ఓట్లు వేస్తారు అనేది దాని నుంచి కార్యకర్తల్ని, మీ క్యాడర్ని డైవర్షన్